అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఫెస్టివల్ స్పెషల్ బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. శనగపిండితో లడ్డు చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అయితే ఈ ఫెస్టివల్‌కి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బేసన్ లడ్డు మీ చేతులతో చేసి పెట్టండి. చాలా బావుంటుంది. వినాయకుడే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. అయితే ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని మంచిగా పిండి జల్లెడలో వేసి బాగా జల్లించుకొని పెట్టుకోండి. ఏదైనా చెత్త, దుమ్ము ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేయాలి. అయితే ఇక్కడ నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. పెద్ద స్పూన్‌తో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నార్మల్ టేబుల్ స్పూన్ అయితే 4 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. కప్పు కొలతలో అయితే పావు కప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. పావు కప్పు నెయ్యిని వేసుకొని ఆ శనగపిండిని కూడా వేసేసి మిక్స్ చేస్తూనే ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి శనగపిండి మనకి నెయ్యిలో బాగా వేగాలి. అంటే శనగపిండి పచ్చిదనం అంతా పోవాలండి. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. చెయ్యి బాగా నొప్పి పడతది. అయినా కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. బాగా మిక్స్ చేస్తూనే ఉండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూనే ఉండండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా కలుపుతూనే ఉండే టైంలో మనకి ఆ శనగపిండి అంతా కూడా బాగా వేగుతుంది కదా! అప్పుడు మనకేమవుతుందంటే బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది శనగపిండి. అయినా కూడా ఒక 2 మినిట్స్ అలా మనము మిక్స్ చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఈ గ్యాప్‌లో నేనిక్కడ చక్కెరని మిక్సీ పట్టుకుంటున్నాను. చక్కెర హాఫ్ కప్పు తీసుకున్నానండి. అంటే 1 కప్పు శనగపిండికి హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ చక్కెర ఎక్కువ తింటామనుకుంటే ఒక స్పూన్ ఎక్స్‌ట్రాగా వేసుకోండి. లేదు బాగా తక్కువ తింటామనుకుంటే ఒక 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి. చక్కెరని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్‌కి బాగా స్ప్రెడ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్‌కి మంచిగా స్ప్రెడ్ చేసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. వదిలేస్తే మనకి ఆ శనగపిండి మొత్తం చల్లారిపోతుంది. బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్‌ని యాడ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డు ఉండలు చుట్టుకోవడానికి బాగా వచ్చేలాగా చక్కెర పొడిని యాడ్ చేసుకుంటూ రండి. ఇలాచీ పౌడర్ అస్సలు వేయకండి. ఇది మామూలుగా మనం ఇంట్లో చేసుకునే ప్రసాదాలకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకుంటే బావుంటుంది. కానీ లడ్డుకి ఇలాచీ పౌడర్ ఏం అవసరం లేదు బేసన్ లడ్డుకి. ఇలా కొద్ది కొద్దిగా చక్కెర పొడిని వేసుకుంటూ మంచిగా ఆ శనగపిండిలోకి బాగా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి ఉండ చుడితే రౌండ్‌గా రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత చల్లారిపోయి ఉంటుంది కదా! బాగా మనం ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే. నాకైతే ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా! దానికి పావు కప్పు నెయ్యి, హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్‌గా సరిపోయింది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఈ గ్యాప్‌లో మీరు కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసుకొని పెట్టుకోండి. పైన గార్నిష్ చేసుకోవడానికి బావుంటుంది. తర్వాత లడ్డూలన్నీ కూడా మంచిగా ఉండలు చుట్టేసేయండి. ఇక్కడ నాకు 6 లడ్డూలయినాయండి. ఒక కప్పుకి. కప్పు కూడా చిన్నదే 6 లడ్డూస్ అయినాయి. చాలా అంటే చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కి ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. బేసన్ లడ్డు అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే అండి ఈ వీడియో. బాయ్.